ఈ వీడియో వచ్చేసరికి సంక్రాంతి రోజు ఆఫ్టర్‌నూన్ భోగి వీడియోలో చూయించాను కదా! ఇంటి ముందుకు గాజులొచ్చాయని. ఈ కలర్ నా డ్రెస్‌కి మ్యాచ్ అవుతాయని తీసుకున్నాను. లంచ్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్‌నూన్ కూడా ముగ్గు వేస్తారని చెప్పాను కదా! ఈరోజు. అది అయిపోయిన తర్వాత దేవుడు ఊరేగింపు వస్తుంది. కోలాటం కూడా వేస్తున్నారని చూస్తున్నాం ఇక్కడ. ఊర్లోనే పిల్లలందరూ నేర్చుకుంటున్నారంట. జస్ట్ లాస్ట్ 1 మంత్ నుంచే నేర్చుకుంటున్నారంట. అందుకనే ఇంకా డ్రెస్ అది సెట్ చేసుకోలేదు. బట్ చాలా బాగేశారు. మార్నింగ్ 9:00 నుంచి స్టార్ట్ చేశారు. ఇప్పుడు టైం వచ్చేసరికి ఆల్మోస్ట్ 4:00 అవుతుంది. పెద్దవాళ్ళంటే వేయగలరేమో గానీ కొత్తగా నేర్చుకోవడం చాలా చిన్న పిల్లలు గూడా ఉన్నారు. వాళ్ళతో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నారు. ఇంక అందుకని ఇదే లాస్ట్ సాంగ్ అని అనౌన్స్ చేస్తున్నారిక్కడ. 7-8 అవర్స్ పిల్లలు ఊరంతా తిరుగుతూ కోలాటం వేయడం అంటే మామూలు విషయం కాదు. అయ్యప్ప స్వామి ఊరేగింపు ఇది. రితిక్ ఎప్పటినుంచో ట్రాక్టర్‌లో కూర్చోవాలంటున్నాడు. ఈ రోజు వాడి కోరిక తీరింది. నైట్ అయ్యేసరికి వెంకటేశ్వర స్వామి ఊరేగింపు వచ్చింది. కనుమ రోజు వెళ్ళకూడదు కదా! అందుకని ఈ రోజు ఈవినింగే నేను బయలుదేరుతున్నాను. మా అమ్మని రితిక్ మళ్ళీ స్వీట్ పునుగులు కావాలి అని అడిగాడంట. అవే పూర్ణాలు. అందుకని అమ్మ మళ్ళీ చేసింది. ఈ వీడియోకి ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.